అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎన్నికల్లో అంటే ఈ ఒక 13 తారీఖున వచ్చే నెల 13 తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో టాలీవుడ్ పాత్ర ఏంటి ఈ ఎన్నికల్లో అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత టాలీవుడ్కి అనేకమైన కష్టాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. అది అంతా మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మీద ఏ విధంగా కక్ష సాధించింది అనేది అందరూ చూశారు. సినిమా థియేటర్ల దగ్గర ఆఖరికి రెవెన్యూ అధికారులను పెట్టడం, సినిమా టికెట్ల రేట్లు తగ్గించేయడం, బెనిఫిట్ షోలు వేసుకొని ఇవ్వకపోవడం, ఇట్లా రకరకాలు ఒకటి కాదు. అలాగే టాలీవుడ్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గరికి రప్పించుకొని చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇలా చేతులెత్తి నమస్కారం పెట్టే పరిస్థితులు, ఆయనతో నమస్కారం పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ఆ వీడియోలన్నింటినీ ఈ అధికార పార్టీ వాళ్ళే వైరల్ చేయడం చూసారా. చిరంజీవి గారే మా ముఖ్యమంత్రి గారికి దాసోహం అన్నాడు, చేతులెత్తి నమస్కరించాడు అని చెప్పి వాళ్ళే వైరల్ చేయడం. ఈ విధంగా చిరంజీవి గారిని వైరల్ చేయడం ద్వారా చిరంజీవి గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం ద్వారా టోటల్ ఇండస్ట్రీని అంతటినీ కూడా మొరాల్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది అనేది అప్పట్లో అందరూ మాట్లాడిన మాట. ఆ మీటింగ్లో కేవలం చిరంజీవి గారు మాత్రమే కాదు, ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళందరూ అనేక మంది వెళ్ళినా కూడా ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. సినిమా ఇండస్ట్రీని పట్టించుకోకుండా కేవలం ఒక కక్ష సాధింపు మాత్రమే టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేసింది అనేది సినీ వర్గాల్లో ఉన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక విషయం కూడా, అప్పుడు నాని సినిమా మీద కూడా కక్ష సాధింపు చేసేది. నాని ఏదో పవన్ కళ్యాణ్ కొంచెం సపోర్ట్గా మాట్లాడాను అన్నట్లాగా ఒక ఫిలర్ని తీసుకొచ్చి నానికి సంబంధించిన ఒక సినిమా మీద కూడా ఇట్లాంటి కక్ష సాధింపు జరిగింది. దానికి వచ్చే రెవెన్యూ తగ్గించే ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు టాలీవుడ్కి ఒక మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే అసలు టాలీవుడ్లో సినిమాలను ఆడనిస్తారా ఆడనివరా, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు గతంలో కన్నా చాలా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే టోటల్ సినిమా ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు ఏమైనా గట్టిగా ఉంటుందా, గతంలో జరిగిన దానికన్నా ఇంకెక్కువ ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఎక్కువ ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధించిన చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేశారు. కాబట్టి చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారి అబ్బాయి సినిమాలు, చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు, బన్నీ సినిమాలు, వీటన్నిటి మీద కూడా గంప కొత్తగా ఒకవేళ కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు టోటల్గా టాలీవుడ్ అంతా కూడా టాలీవుడ్కి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ కూటమి ఏదైతే ఉందో దీనికి సపోర్టుగా వచ్చే పరిస్థితులే కనబడుతున్నాయి. ఆ విధమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసి ఈ మొత్తం అందరూ కూడా అందులో పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఉండేలాగా ఎవరెవరు ఉంటారనేది చూద్దాం. పేర్లు అయితే వస్తున్నాయి. ప్రభాస్ ఉంటాడు, మహేష్ బాబు ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు, ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బట్ ఎనీవే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉండేలాగా ఈ కూటమికి అనుకూలంగా ఒక సాంగ్ లాంటిదన్నా ఒకటి తయారు చేసి, లేదంటే డైలాగ్స్ తోటి ఒకటి చేసి ఒకటి రిలీజ్ చేద్దామనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హీరోలందరూ కూడా రంగంలోకి రాబోయే రోజుల్లో దిగపోతున్నారు. ఇంకా ఏముంది, వారం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈ 10 రోజుల్లోనూ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఒకవేళ ఇది కనుక జరగకపోతే అసలు ఏమాత్రం స్పందన లేకుండా టాలీవుడ్ ఉండిపోయినట్టు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడు నష్టాలు మళ్ళీ టాలీవుడ్కి జరిగి అయ్యో ఇయ్యో అంటే అప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు. అందువల్ల టాలీవుడ్కి నష్టం జరగకుండా ఉండాలంటే ఇలాంటి కనీస చర్యలు తీసుకోవాలనేది టాలీవుడ్ ప్రముఖుల నుంచి కానీ లేదంటే టాలీవుడ్ వర్గాల నుంచి కానీ వస్తున్నమాట. చూద్దాం రాబోయే రోజుల్లో, రాబోయే వారం 10 రోజుల్లో
టాలీవుడ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ రెస్పాండ్ అవ్వకుండా నిష్క్రియాప్రత్వంగా ఉండిపోతుందా, ఏం జరుగుతుంది అనేది మనం వారం 10 రోజుల్లో చూస్తాం.